నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జమిలీ 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 అనుకున్నట్టుగానే జెట్ స్పీడ్తో జమిలీ బిల్ వచ్చేసింది. ఇక జగడమేనంటున్నాయి విపక్షాలు. జయభేరి తప్పదంటోంది నరేంద్రుడి సర్కార్. యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కీలక అడుగు పడింది. జేపీసీకి జమిలీ బిల్లు వెళ్ళింది. ఇంతకీ మెజారిటీ లేకున్నా ఎన్డీఏ ఎందుకు ప్రయత్నిస్తోంది? బీజేపీది వ్యూహమా, తప్పిదమా? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? జమిలీ టెన్షన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పక్కా ప్లాన్ వర్కౌట్ అవుతోంది. కమలనాథులు ఊహించిందే జరిగింది. ఎట్టకేలకు జమిలీ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై తగ్గేదేలే అంటోంది ఎన్డీఏ సర్కార్. జమిలీ ఎన్నికల సవరణ బిల్లులను లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు. జమిలీ ఎన్నికల నిర్వహణాంశం కొత్తదేం కాదన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్. నాటకీయ పరిణామాల మధ్య జేపీసీకి పంపేందుకు జమిలీ ఎన్నికల సవరణ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. కొందరు ఎంపీలు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటేశారు. మరికొందరు బ్యాలెట్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. జమిలీ బిల్లుకు అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటేశారు. వ్యతిరేకంగా 198 ఓట్లొచ్చాయి. జమిలీ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఖచ్చితంగా జమిలీ బిల్లు ఆమోదం పొందుతుందని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తుంటే జమిలీ బిల్లుకు బ్రేకులు తప్పవంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. జేపీసీ ఏం చేయబోతుందనే దానికంటే ముందు అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం లోక్సభలో 542 మంది సభ్యులున్నారు. అందులో ఎన్డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 234 మంది సభ్యులు మద్దతిస్తున్నారు. ఇతరులు 15 మంది ఉన్నారు. ఇలా మొత్తం సభ్యుల్లో 2/3 మెజారిటీ అంటే 362 మంది బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఇక అటు రాజ్యసభలో 237 మంది ఉన్నారు. ఎన్డీఏ బలం 124 మంది, ఇండియా బలగం 85 మంది, ఇతరులు 28 మంది ఉన్నారు. పెద్దల సభలో 2/3 మెజారిటీకి 164 మంది అవసరం ఉంది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్ తప్పదంటున్నాయి విపక్షాలు. జమిలీ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విరుచుకుపడుతున్నాయి. జమిలీ సైరన్ తెలుగు రాష్ట్రాల లీడర్లను వణికిస్తోంది. తెలంగాణ, ఏపీలో కలిసి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 2023 నవంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో జమిలీ ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరుగుతాయి అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. 2027 ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే యూపీతో సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయంలోనే జమిలీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలీ బిల్లు జేపీసీని దాటుకుని మళ్లీ పార్లమెంటుకు వచ్చినా ప్రభుత్వానికి మద్దతు తక్కువగానే ఉందని చెప్పాలి. దీంతో జమిలీ బిల్లు ఆమోదం పొందేందుకు నరేంద్రుడి సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఆసక్తిగా మారింది. రైట్, ఈ అంశంపైనే ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు చిరుమిళ్ల రాకేష్ గారు, అలాగే బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. రైట్, ముందుగా శ్రీనివాస్ గారు మీతో మొదలు పెడదాం. శ్రీనివాస్ గారు, ఈ రోజంతా హాట్గా మొత్తం లోక్సభ అంత దద్దరిల్లిపోయింది. సో ఎంత పక్కా ప్లాన్ ప్రకారంగా మీ వ్యూహం పారింది, కానీ జేపీసీ వరకు వెళ్ళింది. కానీ మరి ఆ జేపీసీ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది? ఇన్ కేస్ జేపీసీలో వచ్చినా కూడా మళ్ళీ అది పార్లమెంట్లో పాస్ అవుతుందా లేదా అనేది అది కొన్ని రోజులు తేరబోతుంది. రైట్, అయితే అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది విపక్షాలు ఏం చెప్తున్నాయంటే, మీరేమో అది ఎన్నికల వ్యయం కోసం తెస్తున్నటువంటి ప్రణాళికగా చెప్తున్నారు. మరి అలాంటిది దాన్ని ఎందుకు మరి ఇటువైపు విపక్షాలన్నీ కూడా అగెనెస్ట్ గా ఉన్నాయి? దానికి రీజన్ ఏంటనేది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ఎక్స్పెండిచరే కాదండి, ఫ్రీక్వెంట్ గా ఎలక్షన్స్ జరిగితే ఏమవుతుందంటే కొన్ని అభివృద్ధికి కూడా ఆటంకాలు ఏర్పడతా ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మనం సంక్షేమం, నీడీ పీపుల్ కి ఎమర్జెన్సీ సంక్షేమము ఏమన్నా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. మన దగ్గర సిఎంఆర్ఎఫ్ అని ఇటువంటి చాలా స్కీమ్స్ ఉంటాయి. చెక్కులు పంపిణీ అవి చేయకుండా ఉండడానికి కొన్ని ఉంటాయి. అదే రకంగా
అభివృద్ధి టోటల్ మనము ఏదైనా రోడ్లు వేయాలన్నా ఇంకేదైనా కార్యక్రమం తీసుకోవాలన్నా ఏమైనా ప్రకటనలు చేయాలన్నా ఎలక్షన్ నోటిఫికేషన్లో ఏం చేయొద్దంటే అది 3 నెలల ప్రాసెస్ ఉంటుంది. ఎన్ని ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడము, షెడ్యూల్ ఏర్పడము, తర్వాత ఓట్లు అయ్యేంత వరకు కూడా ఆ రకమైన నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని అవాయిడ్ చేయడం, అందులో ఇది కొత్త ఏం కాదు. ఈ భారతదేశంలో ఆల్రెడీ 1951 నుంచి మా లక్ష్మీనారాయణ అన్న చెప్పాలి దీని మీద నిష్ణాతులు, 1951 నుంచి 1967 వరకు ఆల్రెడీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండింది. 1970 తర్వాత కదా ఈ డిజాల్వ్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వాలని ఆర్టికల్ 356 పెట్టడి కొట్టేయడము. మన ఎన్టీ రామారావు గారు బొమ్మాయి కేసులో మనం చూసాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలని కూలదోసేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అప్పుడు ఏమైపోయింది, రాష్ట్రాలకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించడంలో అటు పార్లమెంటు ఇటు రాష్ట్రాలకు సెపరేట్ ఎన్నికలు జరిగింది. దీంట్లో మనము చూసినట్టయితే ఆ రోజుల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఎటువంటి ఒడిదుడుకులు రాలేదు. అందులో కొన్ని దేశాలలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అక్కడ స్టేట్స్ కానీ లోకల్ బాడీస్ స్టాట్యూటరీ అథారిటీస్ కానీ ఎలక్షన్స్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్గా దేశమంతా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. సో కాకపోతే ఈ రోజు మాట్లాడుతున్న దాంట్లో మనం ఆల్రెడీ లా కమిషన్ ఏదైతే ఉందో మనకు లా కమిషన్ 2015లో అనుకుంటా రీసెంట్ గా లా కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, 170th రిపోర్ట్ లా కమిషన్. ఆ తర్వాత 2017లో కదా మన మోడీ గారు 2018లో దీని మీద ఆలోచన చేసినారు. ఆ తర్వాత కోవింద్ గారితో కమిటీ చేసినాం మనం 2023లో ఆ రిపోర్ట్ ఫీజబిలిటీ చూడండి అని చెప్పి. ఆ తర్వాత నీతి ఆయోగ్ కూడా మనకు 2020లో ఒక రిపోర్ట్ ఇచ్చింది, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనేక మంది, ఇవాళ ఇదేం కొత్త కాదు, ప్రపంచంలో స్వీడన్లో, మరి అదే రకంగా బెల్జియంలో, అదే రకంగా ఫిలిప్పీన్స్లో, ఇండోనేషియాలో అక్కడ కూడా ప్రజాస్వామ్యాలలో ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ ఏమి ఇబ్బందులు లేవు కదా. ఈవెన్ అమెరికాలో కూడా లోకల్ స్టేట్స్ ఎన్నికలు, లోకల్ బాడీస్ ఎన్నికలు చేస్తాయి, ఫిక్స్డ్ డేట్ నాడే జరుగుతుంది అక్కడ. ఇది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నవంబర్లో ఫస్ట్ ట్యూస్డే ఫిక్స్డ్ డే రోజు వాళ్ళు మొదలు పెడతారు ఎలక్షన్ ప్రాసెస్. కాకపోతే కొద్దిగా డిఫరెంట్, మన దగ్గర ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గా చేస్తూ ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే దీంట్లో పార్లమెంట్లో మనం బిల్లు పెట్టినాం, అక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి, చర్చ చేస్తూ ఉన్నారు. జేపీసీలో రేపు అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు చర్చ చేస్తాయి, వారి అభిప్రాయాలను చెప్తాయి. అవన్నీ క్రోడీకరించుకొని డెమోక్రసీ పద్ధతిలో పోతా ఉన్నాం. నాకు తెలిసి 2027 వరకు ఈ కాన్స్టిట్యున్సీస్ బైఫర్కేషన్ కూడా అవుతుండొచ్చు, రిజర్వేషన్స్ కొంత. శ్రీనివాస్ గారు, మీరేమో డెమోక్రసీ పరంగానే వెళ్తున్నాం అని చెప్తున్నారు, కానీ విపక్షాలన్నీ చెప్తున్నాయి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. ఒక పెద్ద మనిషి కోరికను నిజం చేసేందుకు తప్ప దీనివల్ల ఒరిగేదేమీ లేదంటారు. అండ్ మోర్ ఓవర్ రాష్ట్రాలకు ఒక అటానమీ ఉంటుంది, స్వతంత్ర పాలన హక్కు ఉంటుంది. మరి మీరు ఇప్పుడు ఈ ఎన్నికల ఏదైతే ప్రక్రియకు సిద్ధమవుతున్నారో అది ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని అణగదొక్కుతున్నట్టు కాదా అనేది వాళ్ళ ప్రశ్న. అస్సలు కాదండి. ఇప్పుడు మోడీ గారు ఒక పెద్ద ఆయన కోరిక మేరకు అంటే ఆ పెద్ద ఆయన జేబులకి ఏమొస్తుంది ఈ ఎన్నికల వల్ల? అంటే ఆ పెద్ద ఆయన ఈరోజు డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి గారు కాదా? ఆ పెద్ద ఆయన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నట్టు కాదా? పార్లమెంటులో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లేరా? దాంట్లో బిల్లు పెడుతున్నామా, లేకపోతే రాజుల కాలంలో రాజు ఒక శాసనం తీసినట్టు తీస్తున్నామా? పార్లమెంటు వేదికగా ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లో మనకు ఎట్లా ఉంటే అట్లా చేస్తా ఉన్నాం కదా. పార్లమెంట్ లో పెట్టినాం, జేపీసీ కమిటీ చేస్తున్నాం, అంతకుముందు కోవింద్ గారితో కమిటీ చేసినాం, లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రకంగా అనేక అంశాలు దీని మీద ఇమ్మడి ఉన్నాయి కదా. కాన్స్టిట్యూషన్ లో కూడా మనం ఆర్టికల్ 83(2) ది లోక్సభ ఎన్నికలు ఏ రకంగా ఉండాలి, రాష్ట్రాల ఎన్నికలు ఏ రకంగా ఉండాలి, 85లో దాంట్లోనే అప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 356 కానీ ఈ 174 ఎంపవర్స్ గవర్నర్స్ కి ఎంపవర్మెంట్ ఇస్తే ఏం చేసినారు? రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసినారు. సో కాబట్టి డిఫరెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ దేశంలో ఆ ప్రాక్టీస్ ఉండింది, దాన్ని మళ్ళీ తెస్తున్నాం. సో అప్పుడు రాజ్యాంగంలో ఆ రకమైన ఎన్నికలు ఉండే ఒకసేసారి జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ తర్వాత వీరి యొక్క కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ దుర్నీతి, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, కూలదోయడం వల్ల కదా. సో ప్రజలే పోరాడి మళ్ళా ఎన్టీ రామారావుని రెస్టోర్ చేసుకున్నారు. మన రాష్ట్రంలోనే సంఘటన జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే నేను ఒకటి చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది ఉంటారు. ఆ ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ చేస్తారా?
అందరు కలిపి ఒక ఫ్యామిలీ గ్రూప్ చేస్తే ఎవరికి ఏం ఆలోచనలు ఉంటే దాంట్లో పెడతా ఉంటారు. అట్లా బాగుంటుందా? లేదు మీరు ఒక టీచరు పదే పదే వారానికో ఎగ్జామ్ పెడితే బాగుంటుందా? ఆమె అన్ని పాఠాలు చెప్పి ఒక 3 నెలలకు ఎగ్జామ్, 6 నెలలకు ఒకటి, ఫైనల్ యాన్యువల్ కి పెడితే బాగుంటుందా? లేకపోతే రోజు ఒక ఎగ్జామ్ పెడితే బాగుంటుందా? ఆ ఎగ్జామ్లు పెట్టడానికి సరిపోతుంది ఆ టీచర్. ఇక పిల్లలకు చదివే ఇప్పుడు చెప్తుంది. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అన్ని ఒకేసారి ఎన్నికలు జరగడం మూలాన దాంట్లో ఎవరు సత్తా ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంటే ఒక 1 నేషన్ 1 ఎలక్షన్ పెడితే పర్మనెంట్ గా బీజేపీ పార్టీ గెలుస్తుందా? చెప్పండి, మీ అపనమ్మకం అది ఉందా? ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే ఈ ప్రాసెస్ ని మేము డెమోక్రటిక్ గా పార్లమెంటు అత్యున్నతమైన ప్రజాస్వామ్యంలో వేదిక, అక్కడ మేము ఈ రోజు చర్చించినాం, ఓటింగ్ పెట్టినాం, ఆ బిల్లుని జేబీసీ కూడా పంపుతా ఉన్నాం. జేపీసీలో అన్ని పార్టీల వారు ఉంటారు. వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఉంది మనకు, ఎగువ సభ, దిగువ సభ, ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ ప్రాసెస్ తోనే వస్తుంది. మళ్ళీ మన డెమోక్రసీలో మీడియా చర్చిస్తాం, 4th పిల్లరు, అనేక చర్చలు జరుగుతాయి, అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. లా కమిషన్ సూచించిందండి మన ఇండియాలో. లా ఇంతటితోనే ఈ బిల్లు పని అవ్వలేదు, అంటే అది పాస్ అవ్వలేదు అనేది క్రిస్టల్ క్లియర్, అంతే కదా శ్రీనివాస్ గారు? అంతే కదా, ఇంకా చాలా ప్రాసెస్ ఉందంటారు, రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు? ఓకే అండి, గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అక్కడ ఉన్నటువంటి రోజా గారికి, ఉన్నటువంటి ప్యానల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒకటే చూడండి, రాజ్ న్యూస్ ప్రధానికం మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, ఒకే దేశం ఒకే పన్ను అన్నారు. తీసుకొచ్చి జిఎస్టీ ప్రజల నెత్తిన రుద్దారు. ఏం జరిగిందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. తర్వాత ఏమంటున్నారు, ఒకే దేశం ఒకే భాష అన్నారు. హిందీని మన జాతీయతగా దేశం మొత్తం ప్రజల మీద రుద్దాలని చూశారు. దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇక 4 రోజులు అయితే ఒకే దేశం ఒకే పార్టీ అనేటట్టున్నారు ఆయన చూడపోతే. అంటే ఏదైనా ఆయన ఒక మోనోపాలిగా చేస్తున్నారు. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది అంటే కొన్ని రాష్ట్రాల యొక్క కలయిక ఒక దేశం అయింది తప్ప అంత ఈజీ కాలేదు. ఆ విషయాన్ని మోడీ గారు అంటే ఇండియన్ ప్రాథమిక సూత్రాలనే మర్చిపోతున్నారు. ఆ రోజు యాక్చువల్ గా 1952లో స్టార్ట్ కావచ్చు, ఎవరు కాదనట్లేదు. ఆ రోజులో స్టార్ట్ అయినప్పుడు, మొదలైనప్పుడు అన్ని ఒకేసారి ఉంటాయి. ఈ దేశంలో మీకు ఒకటి గుర్తు చేస్తా, మొన్న మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు, పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వాటిని కేసీఆర్ గారు ముందస్తుకు పోయినందుకు కదా ఇవి డిఫరెంట్ అయినాయి. అయితే ఇప్పుడు జరిగిన వాటి ఏంటంటే, మనము వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా మెజార్టీ లేదు. చాలా స్పష్టంగా చూసాం మనం. మరి రాజ్యసభలో 243 సీట్లు ఉంటే వీళ్ళకు ఉన్నది ఎంత, మొత్తం కలిపి 124 సీట్లు. మరి ఎలా రాజ్యసభ కానీ లోక్సభ కానీ 67% రావాలి, అంటే 2/3 మెజార్టీ రావాలి. 2/3 మెజార్టీ రావాలంటే సాధ్యపడదు వీళ్ళకు. లోక్సభలో మొత్తం 542 సీట్లు ఉంటే వీళ్ళ కూటమికి ఉంది 293, కావాల్సి 362. అంటే ఎట్లా చూసుకున్నా లేదు. రాష్ట్రాలు ఒకవేళ సగం రాష్ట్రాలు ఆమోదించాలి, 28 రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఓకే. ఇది ఏదైతే ఎన్నికలు అనేవి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశము, ఒక్కటి నిర్ణయించుకునేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఒకటి డిసైడ్ చేసేది కాదు. పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదు, అదేవిధంగా రాజ్యసభలో లేదు. ఇక్కడ చూసుకుంటేనేమో ఈ విధంగా మరి రాష్ట్రపతి ఆమోదం ఇంతమంది కావాలి, అది ఒక్కరు చేసేది కాదు ఇదంతా ఈజీగా. సో ఏ విధంగా లేకున్నా కూడా ఇవాళ జనాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇవాళ మోడీ గారు ఒక కొత్త దానికి తెరలేపారు. ఇది చాలా ప్రధానిక మొత్తం దేశ ప్రధానిక మొత్తం చూస్తున్నారు. ఇక్కడ మనకి డెవలప్మెంట్ కావాలి తప్ప ఒకసారి జరిగితే 2 సార్లు వచ్చిన ప్రాబ్లం ఏదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ డెవలప్మెంట్ కి అడ్డంకిగా మారినాయి అక్కడో చోట ఇక్కడో చోట ప్రతిసారి ఎలక్షన్స్, దీని వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేది కదా చెప్తోంది కేంద్రం. రోజా గారు ఒక్కటి మీరు స్పష్టంగా గమనించండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. ఎన్నికల కమిషన్ భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, న్యాయ వ్యవస్థ ఎట్లా అది కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే మనం మోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కూడా మనము పర్మిషన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఎన్నికల కమిషన్ అది పారదర్శకంగా ఉంటే ఖచ్చితంగా ఇస్తుంది. అభివృద్ధికి ఎప్పుడు కూడా అది అడ్డం రాలే ఎన్నికల కమిషన్. మీరు చాలా దయచేసి గమనించాలి. ప్రధానికం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కూడా ఈవెన్ దో ప్రజలకు ఉపయోగం అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేగాని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమి పెట్టొద్దు అనేది లేదు. అప్పటికప్పుడు జనాకర్షణ పథకాలు పెట్టొద్దని చెప్తుంది తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం కాదు. ఇది మోడల్, దాని మీద మనం ఇంకా దాని మీద ఒక పెట్టడం తప్పదు. డెవలప్ కావాలంటే ఒక ఆయన ఏమంటారంటే 60,000 కోట్లు అవుతున్నాయి భారతదేశంలో అంటున్నారు. 1.5 యొక్క జీడిపి పెరుగుతుంది అంటున్నారు. దేశం అభివృద్ధి చెందడానికి ఇది ఒక్కటైనా కారణం? అంటే ఎన్నికలు ఒకసారి పెడితే దేశం అభివృద్ధి చెందంటే ప్రపంచం మొత్తం అదే విధంగా పెట్టేది కదా. ఎప్పుడు కూడా అది షార్ట్ కట్ మెథడ్ కాదు. ఎన్నికలు జరిగే వాటిని ప్రక్రియ డెమోక్రటిక్ ప్రాసెస్. ఇది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ మనం అడ్డుకోవద్దు దయచేసి. మోడీ గారికి కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళకు రాజ్యసభలో లేదు, లోక్సభలో లేదు, ఎక్కడ లేకపోయినా కూడా 2/3 మెజార్టీ లేకపోయినా కూడా సాహసానికి పూనుకుంటుంది. ఇది కాన్సెప్ట్ ఏంటి, ఒకే దేశం అనే కాన్సెప్ట్. ఇలా ఒకే దేశం ఒకే పార్టీ రేపు పెట్టొచ్చు. ఆయన ఒకే పార్టీ ఒకే వ్యక్తి. ఇప్పుడు అంతే జరిగింది. ఆయన కాన్సెప్ట్ ఏంది, ఒకే పార్టీ ఒకే వ్యక్తి. మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ
ఇక్కడ దగ్గర దగ్గర 14 ఏళ్ళు సీఎం చేశారు, ఇక్కడికి వచ్చి 11 ఏళ్ళు పిఎం, 25 సంవత్సరాలు ఏకదాటిగా అధికారులు ఉన్నారు మోడీ గారు. ఆయన మైండ్ నుంచి ఏదొస్తే అదే జనాన్ని మీద రుద్దటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దేశం సువిశాల భారతదేశము, ఎన్నో ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉన్న దేశం ఇది. ఏ ఒక్కరి అభిప్రాయాలు కూడా అందరి మీద రుద్దుతానంటే యాక్చువల్ గా ఎవరు అంగీకరించరు. డెమోక్రటిక్ వేలో కూడా సాధ్యపడదు, ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి ఎక్కడా లేదు. అయినా తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఈ రోజు అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటారు? 2/3 మెజారిటీ లేదు అని క్లియర్ గా అర్థమవుతున్నప్పటికీ కూడా ఎందుకు బిల్లు? రేపు ప్రజల ఒత్తిడితో ప్రాంతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేయటం, సీనన్న మీరు కూడా గమనించాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రాంతీయ పార్టీని బ్లాక్ మెయిల్ చేయటం. మాకు మీరు మద్దతు లేకుండా రేపు పార్టీ పడగొడతా తప్పదు కదా. ప్రాంతీయ పార్టీలు ఎంపీలు వాళ్ళు చచ్చినట్టు ఇక్కడ రాష్ట్రం లేదున్నా కూడా అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తారని ఆశ. వాళ్ళ ఒక పాయింట్ తోటి చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. దాదాపు రాజకీయ పార్టీలలో కూడా వాళ్ళు దాదాపు ఎన్ని పార్టీలు, రామ్నాథ్ కోవింద్ గారు కూడా చాలా రిపోర్ట్ తీసుకున్నారు. ఆయన దగ్గర ఒక 6 నెలల పాటు దీని మీద స్టడీ చేశారు. మరి ఆయన ఇంటలెక్చువల్, మరి కాదనట్లేదు, నో అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం. అధిష్టానం ఏది ఆదేశిస్తే మనం అది చేయటం అని కాదు. ఇక్కడ 18,629 పేజీల రిపోర్టు మరి రామ్నాథ్ కోవింద్ గారు సమర్పించారట. అంటే మనం ఒకటి గమనించాలి ఇక్కడ ముఖ్యంగా, ఇవాళ అభిప్రాయాలు తీసుకోవడంలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందరికి కూడా ఆమోదం కాదు, కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉంది, కొంతమందికి లేదు. ఎందుకంటే డెమోక్రసీలో ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని కూలదోయడం అనేది చాలా కష్టం. ఇవాళ దీన్ని మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి, కొన్ని చట్టాలను కూడా మార్చాల్సి ఉంది. చట్టాలు మారడం అంటే ఓకే, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి మార్చవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మారాలంటే అంత ఈజీ కాదు. దగ్గర ఒక 15 రకాల రాజ్యాంగ ఆర్టికల్ కూడా మారవలసి వస్తాయి. అంత ఈజీ కాదు కదా అవన్నీ కూడా. అవన్నీ మారవాలంటే వాళ్ళకి అసలు మెజారిటీ లేదు. ఏదో చట్టాలు మార్చేది ఈజీగా రాజ్యాంగాన్ని మారడం సాధ్యపడదు. అంటే ప్రజల ఒత్తిడి మేరకు ప్రజల ఒత్తిడి చేస్తే కాంగ్రెసే మారుతుంది అనేదే మా నమ్మకం అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఒకటి రోజా గారు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ప్రజల మీద రుద్దొద్దు. ఇక డెమోక్రటిక్ వేలో ఎన్నికైన ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ దేశంలో అందరూ కూడా డెమోక్రటిక్ వేలో ఎన్నికైన వాళ్ళే కదా. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో, మా ఊరు నుంచి మీ ఊరు కూడా అంతే దూరం కదా. వాళ్ళ ప్రభుత్వాలు కోల్దొస్తామంటే మేము ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడున్నాయండి ఎన్నికలు 2027 వరకు కూడా వరుస పెట్టి ఉన్నాయి. మరి అవన్నీ పెట్టుకుంటూ పోతా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం మేడం. రాకేష్ గారు ఖర్చు తగ్గించుకోవాలన్నా, పాలన మెరుగ్గా ఉండాలన్నా, అభివృద్ధి సాగాలన్నా కూడా జమిలే బెటర్ అని కేంద్రం ఆలోచన. మరి దీనికి ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? గుడ్ ఈవినింగ్ మేడం, రోజా గారికి, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, అన్న నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా తాడూరు సీనన్నకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక 2 అంశాలు టెక్నికల్గా ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే, ఏదైతే ఈరోజు ఎలక్షన్లు పెడతా అంటే ఫర్ సపోజ్ బిల్లు ఏదైతే పాస్ చేయాలనుకుంటే 2/3 మెజారిటీ ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ ఉందండి. 2/3 కండిషన్ అన్నప్పుడు మనకు రాజ్యసభలో 164 ఉండాలా, లోక్సభలో 362 ఉండాలా. అయితే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏకు ఉన్నటువంటి బలం 293 లోక్సభ, రాజ్యసభలో వచ్చేసి 124 ఉంది. 124 ఉన్నప్పుడు దాదాపుగా దానికి కావాల్సినటువంటి మెంబర్లు ఇంకొక 20 మెంబర్లు షార్టేజ్ అవుతుంది. అదేవిధంగా లోక్సభలో తీసుకుంటే కూడా మనకు కొంత అప్రాక్సిమేట్ గా ఒక 60+ అంటే ఒక 70 మెంబర్స్, 69 మెంబర్స్ షార్టేజ్ ఉంది మేడం. 69 మెంబర్స్ లో మనం ఒక 15 మెంబర్స్ వాళ్ళని యాడ్ చేసుకున్నా 75 అంటే 80 మెంబర్స్ అవుతారు. కాబట్టి అది ఎక్కడ కూడా పాసిబిలిటీ లేదు. అంటే క్యాల్కులేషన్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ పరంగా ఏదైతే లెక్క చెప్తున్నారో ఆ లెక్క ఎక్కడ కూడా ఇక్కడ పొంతన కుదరట్లేదు మేడం. కాబట్టి ఇవన్నీ ఒక అంశం అయితే, నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా చేస్తారు దేశం మొత్తంలో? ఇప్పుడు యూపీలో ఎలక్షన్లు జరిగినప్పుడు 7 విడతలుగా ఎలక్షన్లు జరిగాయి మేడం. అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా గతంలో మనం చూసాం, ఒక్కోసారి 11 విడతలు అయింది, ఒకసారి 13 విడతలు అయింది. దేశం మొత్తంలో పార్లమెంట్ ఎలక్షన్ ఇంకొక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలతో కలిపి చేసినప్పుడు ఆ విధంగా అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొంతవరకు ఒక ఏంటి ఖర్చు తగ్గించుకోవడం ఒక అంశం. ఖర్చు తగ్గియాలంటే ఎంత తగ్గుతుంది అంటే ఒక 5,000 కోట్లు తగ్గుతుంది. ఐ థింక్ ఈ దేశ బడ్జెట్ అన్ని రాష్ట్రాలది కలుపుకుంటే దగ్గర ఒక 1 కోటి కోట్ల బడ్జెట్ ఉంది మేడం. మన సెంట్రల్ ఒక 37 అనుకుంటే, మనది ఒక 3 అనుకుంటే, అట్లా అన్ని లెక్కేసుకుంటూ పోతే అన్ని రాష్ట్రాల బడ్జెట్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేశాం మేడం.
క్యాల్కులేట్ చేస్తే దాదాపుగా 1 కోటి కోట్ల బడ్జెట్ ఉంది. దీంట్లో 5,000 కోట్లు మనకు సేఫ్ అవుతాయని చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఒకే విడత అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎలక్షన్లు కలుపుకొని పెట్టడం అంటే అది సాధ్యమా ఇంత పెద్ద భారతదేశంలో? ఎంత 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు వరల్డ్ నెంబర్ 1 పాపులేషన్ ఉన్న దాంట్లో నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఈ కాల పరిధి ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే ఆర్టికల్ 172/1 కావచ్చు, అది రాష్ట్రాలకు కావచ్చు, 83 ఆర్టికల్ /2 కావచ్చు. నేనేమంటానంటే ఈ ఆర్టికల్స్ అన్ని మనం పరిశీలించినప్పుడు ఎవరి కాల పరిమితి కానీ 5 సంవత్సరాలు. ఒకవేళ బిఫోర్ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అబ్జల్యూట్ మెజార్టీ లేదు, రేపు కూలిపోయింది అనుకుందాం అంటే వాళ్ళు 3 సంవత్సరాలకు పెడతారా, 5 సంవత్సరాలకు పెడతారా? ఈ జమిలీ ఎప్పటికి నిరంతరం కంటిన్యూ అవుతుందా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, పార్టీ ఫిరాయింపుల మీద ఎవరైనా పార్టీ ఫిరాయించిన వెంటనే వాళ్ళ సభ్యత్వం కోల్పోతారా? దాని మీద కూడా ఒక క్లారిటీ లేకపోతే అప్పుడు ఏమవుతుంది, పర్చేసింగ్ అయిపోతుంది మొత్తం కంప్లీట్ గా. కాబట్టి ఇది ఒక 2వ అంశం. 3వ అంశం ఇన్ కేస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఏదైనా ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వం కూలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మేడం ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూలిపోవడం ఇంటర్నల్ గా కూడా ఒక ముఖ్యమంత్రి నచ్చక ఎమ్మెల్యేలందరూ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఏమైతుంది? ఇప్పుడు మనం అది పార్టీ పడిపోడు పక్కన పెట్టండి. ఫర్ సపోజ్ అబ్జల్యూట్ మెజారిటీ ఇప్పుడు ఇక్కడనే ఒక 65 మెంబర్స్ ఉన్నారు మేడం, ఎమ్మెల్యేలకు నచ్చలే, ముఖ్యమంత్రిని దించేయాలనుకున్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏమైతుంది అంటే దాంట్లో కూడా ఉంటాయి కదా కొన్ని థింగ్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఆలోచించాల్సిన థింగ్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే 5,000 కోట్లు సేవ్ చేస్తా అంటారో రేపు పొద్దుగల దేశం మొత్తానికి ఈవీఎంలు ఒకటేసారి సప్లై చేసి ఆ ఈవీఎంలు అన్ని కూడా మళ్ళీ 1 సంవత్సర కాలం పాటు పక్కన పెట్టేస్తే వాటిని రిపేర్ చేయడానికి ఎన్ని వేల కోట్లు అయితే మళ్ళా అది కూడా కౌంట్ చేయాలి కదా. ఇక్కడ భద్రతా సిబ్బంది ఉండాలి. మళ్ళీ వాడిన తర్వాత యూజ్ చేసిన తర్వాత 5 సంవత్సరాలకి ఈవీఎంలు వాడదంటే మళ్ళీ కొత్త ఈవీఎంలు ఆర్డర్ ఇవ్వాలి. పాతే పని చేయ 5 సంవత్సరాల తర్వాత అప్డేట్ అవుతుంటాయి. అదొక అంశం అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మేము ఎంతసేపు స్విట్జర్లాండ్ నుంచి తీసుకున్నాం, అమెరికా నుంచి తీసుకున్నాం అంటే సరే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ పెట్టండి, ఒక వారం రోజులు పెట్టండి, ఒకటే పర్సన్ ఉంటాడు అక్కడ లోపలికి పోవాలి, బ్యాలెట్ తీసుకోవాలి, ప్రిఫరెన్షియల్ ఆర్డర్ లో ఓట్ వేయాలి, ఆ బాక్స్ లో వేసేసి రావాలి. ఇవన్నీ కూడా ఏమంటున్నా అంటే ఏ బలం లేకుండా వీళ్ళు ముందుకు పోయారంటే తప్పకుండా దీంట్లో ప్రతిపక్ష కొన్ని అంటే నేనేమంటున్నా అంటే 2 పార్టీల విధానం ఉన్న అమెరికాను, 2 పార్టీల విధానం ఉన్నటువంటి దేశాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రాంతీయ పార్టీ లేనటువంటి మన దగ్గర అంటే ఆ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేవు, ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈరోజు అన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకుంటే వాళ్ళు కూడా ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు వాళ్ళకు, అంటే ఒక జాతీయ పార్టీకి సమానంగా ఎంపీ అంతకంటే ఎక్కువ అవుతారు అన్ని పార్టీలు కలుపుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే మాక్సిమం ఈ రోజు ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యి బీజేపీ పార్టీ కూడా మనగడ సాగిస్తుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు మనం గమనంలోకి తీసుకున్నప్పుడు మరి రేపు పొద్దుగాల వీళ్ళు ఏ విధంగా పోతారు అక్కడ క్లారిటీ లేదు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టినా కానీ నేనేమంటున్నా అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అంటే ఇది ఎటు సైడ్ పోతుంది మన దేశం కూడా అంటే ఇప్పుడు అగ్రదేశాలైనటువంటి రష్యాలో 25 years నుంచి పుతిన్ లీడ్ చేస్తుండు. అదే విధంగా ఈరోజు చైనాని తీసుకుంటే చైనాలో కూడా జింపింగ్ లీడ్ తీసుకుంటుండు. జింపింగ్ ఆయననే ఉన్నాడు. రష్యాలో కూడా ఇదే సిస్టమ్ ఉండే కానీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే అన్ని అంశాలు కలగంపులగం చేసుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయనే కంటిన్యూ అవుతున్నాడు. ఇది 11వ సంవత్సరం. ఇంకో 5 సంవత్సరాల తర్వాత మనది కూడా మన దేశం కూడా ఎటు సైడ్ ఎటన్నా డైవర్ట్ అవుతుందా? మనం రాజ్యాంగం అనేది పౌర హక్కులు అనేటి లేదా ప్రజాస్వామ్యం అనే దానికి దీనికి డిఫరెంట్ మెసేజ్ పోతుందా అనేది కూడా మనం కూడా పరిశీలించుకోవాలి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా దీని మీద చర్చ జరగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశ అభివృద్ధి, దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎన్ని వస్తున్నాయి, లేకపోతే మన గ్రోత్ రేట్ ఏది, హంగ్రీ ఇండస్ట్రీలు ఎక్కడ ఉన్నాం, మనం ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాం, ఇవి చెక్ చేసుకోకుండా చైనాతో డాలర్ వాల్యూ డిక్రీజ్ ఎట్లా చేయాలి, అసలు డాలర్ తో పోటీ పడతాం, డాలర్ ఈక్వల్ టు రూపీ తీసుకొస్తామని వచ్చిన తర్వాత 20 రూపాయలు డాలర్ ధర పెరిగింది ఈ 11 సంవత్సరాలలో. వీటి గురించి ఆలోచించకుండా నిరంతరం ఒక దిక్కు అయితే రామాలయం, లేకపోతే సర్జికల్ స్ట్రైక్, లేకపోతే డిమాంటేషన్, లేకపోతే ఈ జమిలీ ఎలక్షన్, ఇదా మేడం మనం దేశంలో చర్చించుకోవాల్సింది. మనం డెమోక్రసీలో
ఒక మంచి అవకాశం బీజేపీ పార్టీకి దొరికింది. బీజేపీ పార్టీ దొరికినప్పుడు బీజేపీ పార్టీ దేశాన్ని ఈక్వల్ టు యుఎస్ తీసుకుపోతాం. ఏదో మేము 3వ అగ్రగామిగా ఉన్నాం, 4వ అగ్రగామిగా ఉన్నాం ఎకనామీలో కాదు, డాలర్ వాల్యూ తోటి ఈ రోజు మార్కెట్ కౌంట్ చేస్తారు. ఆ డాలర్ వాల్యూలో మనం ఎక్కడ ఉన్నాం అది కౌంట్ చేసుకోకుండా వెంటనే మన థాట్స్ డైవర్ట్ చేస్తారు. రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎక్కడ కూడా ఇంతవరకు మాట్లాడిన నా మిత్రుడు, నాకు ఇష్టమైన వ్యక్తి రాకేష్ గారు, ఇప్పుడు జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడిండా, ప్రాంతీయ పార్టీగా మాట్లాడిండా, ఆయన సంశయాలు ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వ్యక్తిగత దాడి కాదు. శ్రీనివాస్ గారు దయచేసి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. సబ్జెక్ట్ ప్యూర్ గా మాట్లాడినా, శ్రీనివాస్ గారు నేను డిసిప్లిన్ గా మాట్లాడినా. ఇప్పుడు అన్న చెప్తారు వచ్చినావా అన్న, నా పార్టీ తెలియకుండా వచ్చినావా? మీరు ఏ పార్టీలు ఉన్నారో ఈ రోజు పదవి లేకుండా ఇంకో పార్టీ ఉన్నారు కావచ్చు, నేను ఇదే పార్టీలో ఉన్నా. పుట్టినప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి వ్యక్తిగత అధికారంలో చాలా రెస్పెక్ట్ ఇస్తాను మీకు. ఒక ఎంబీసీ నాయకుడిగా నేను ఒక రెస్పెక్ట్ ఇస్తాను. నాకు ఇష్టమైన శ్రీనివాస్ గారు రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు మంచి నాయకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాదు బీఆర్ఎస్ పార్టీ, అవినీతిగా కూరుకుపోయిందని చెప్పి వచ్చిన శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలకి అంబానీ రైట్. లక్ష్మీనారాయణ గారు సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. రాకేష్ గారు నన్ను మాట్లాడుతున్నావు కదా, నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఒక్క కాదు, నా మాట విషయం మాట్లాడినప్పుడు నేను ఎందుకు మారిందో చెప్తున్నా. ఉద్యమ ద్రోహులను పంచన చేర్చుకున్నందుకు శ్రీనివాస్ గారు రాకేష్ గారు దయచేసి ఆగుతారా మీరు? కొత్తగా చేరిన వాళ్ళకి ఇచ్చినటువంటి బేసిస్ పైన మాట్లాడదామా? నేనేమంటాను సీనా, నువ్వు ఏ పార్టీ అన్నావు కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది. డెఫినెట్ గా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. లేదు మాది జాతీయ పార్టీ, లేదు మాది ప్రాంతీయ పార్టీ, నష్టం ఏర్పడుతుంది కాబట్టి మా సిద్ధాంతం ఇది. శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు పార్టీల గురించి కాదు, దయచేసి సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తారు. సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు దయచేసి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండి. ఎట్లా అడుగుతా ఉన్నా నువ్వు ఏ పార్టీ ఎట్లా అడుగుతా ఉన్నా? నన్ను పిలిచినప్పుడు టీవీలో పిలిచినప్పుడు నా పేరు లేదా? బీఆర్ఎస్ నాయకులనే చెప్పాను. బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ శ్రీనివాస్ గారు మీరు ఆగాలండి. నేను ఒకటే నువ్వు ఏ పార్టీ గురించి చెప్పిన, నేను ఏడ పుట్టినో చెప్పిన. ఒక్క నిమిషం రాకేష్ గారు సో ఈ చర్చ అనవసరం, దయచేసి ఆగండి. పార్టీల గురించి కాదు, మనము ప్రజల గురించి ఆలోచిద్దాం. రాబోయే ప్లీజ్ రాకేష్ గారు. ఈ ఫెడరల్ స్టేట్ లో నేషనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలకు నష్టం ఏర్పడుతుంది అని ఆర్గ్యుమెంట్ మేము ఆర్టికల్ ప్రకారం చెప్పుకుంటూ రాకేష్ గారు నేషనల్ పార్టీ పార్టీ గురించి చెప్పుకో, నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పుకో. నువ్వు ఏడికైతే నేషనల్ పార్టీ. రాకేష్ గారు శ్రీనివాస్ గారు దయచేసి మీరు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం నేను వినను ప్లీజ్ ఆగండి. రైట్. లక్ష్మీనారాయణ గారు కొంతమంది అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బీజేపీ ఏదైతే ఎన్నికల వ్యయం తగ్గించడానికో లేకపోతే డెవలప్మెంట్ ఆగిపోతోంది కాబట్టి ఎలక్షన్స్ అన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తున్నాం అని చెప్తున్న దానికి కొంతమంది అనలిస్ట్ మాత్రం అంటే ఈ ఖర్చు తగ్గించడానికి ఈ రకంగా చేస్తున్నారా, అయితే 5 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఒకసారి ఎన్నికలు పెట్టుకుంటే ఇంకా ఖర్చు తగ్గుద్ది కదా అని చెప్పేసి అని అంటున్నారు. అది ఒక పాయింట్. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే పక్క రాష్ట్రం ఏపీలో
ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్కి. సో ఎలా చూడాలంటారు? మిత్రులందరికీ నమస్తే. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం. అనుభవాలు ఏం నేర్పాయి? ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం, కండ ప్రభావం, హత్యా రాజకీయాలు, ఇలాంటి అనేక సమస్యలతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక ప్రహసనంగా మారింది, నవ్వుల పాలవుతున్నదని ఆవేదన చెందుతున్నాం. రెండవ వైపున చట్టసభల యొక్క పని విధానం, అది పార్లమెంట్ కావచ్చు, శాసనసభలు కావచ్చు, మొక్కుబడిగా తయారైనాయి. రాజ్యాంగాన్ని సంతృప్తిపరచడం కోసం సమావేశాలు జరుగుతున్నాయి కానీ అర్థవంతంగా చర్చలు జరగడం లేదు. నాణ్యమైనటువంటి చట్టాలను రూపొందించడం లేదు. ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉన్నవాడికే కానీ లేనివాడికి కాదు అనేటువంటి భావన రోజు రోజుకు బలపడుతున్నది. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని మెరుగు చేసుకోవడానికి, నాణ్యమైనటువంటి పరిపూర్ణమైన ప్రజాస్వామ్యంగా భారత రాజ్యాంగంలో ఏవైతే మూల సూత్రాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా నిర్దేశించుకోవడానికి, మార్చుకోవడానికి ఏం చెయ్యాలి? రోగం ఏంటి, చికిత్స ఏంటి? ఇవాళ పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతిని అరికడతామన్నారు, నల్లధనాన్ని అరికడతామన్నారు. ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది? తర్వాత జరిగిన ఎన్నికల్లో నల్లధనం పాత్ర ఏ విధంగా ఉన్నది? అది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, దేశం అంతా చూస్తున్నాం. అంటే నల్లధనం యొక్క పాత్రను ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది పరిష్కరిస్తుందా? పెద్ద నోట్ల రద్దు అనేది పరిష్కరించిందా? మనం ఆలోచించాలి. ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక 5,000 10,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని మనం ఖర్చు పెడుతుంటే లక్షల కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెడుతున్నారు? క్యాండిడేట్స్. ఒక్కొక్క పార్లమెంటులో 100 కోట్లు, 50 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీలో 20 కోట్లు, 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదంతా నల్లధనమే. అంటే ఆ నల్లధనాన్ని అరికట్టేటువంటి అంశం ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలో ఉన్నదా? రెండవది, మద్యం అనేటువంటిది ఏరులై పారుతుంటుంది. చట్టాలు వ్యతిరేకంగా ఉంటాయి. లాస్ట్ లో ఒక 2 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయాలనే నిబంధన ఉంటుంది, ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. కానీ నిషేధించగలిగారా? అరికట్టగలిగారా? ఓటర్ను ప్రభావితం చేస్తున్నటువంటి అంశం కదా అది. ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్న అంశం కదా. ఇటువంటి సమస్యల పరిష్కారానికి దారి చూపెట్టనటువంటి ఒకే ఎన్నిక అనేటువంటిది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా మెరుగు చేస్తుందో ముందు చెప్పాలి, ఒకటి. రెండవది, శ్రీనివాస్ గారు అన్నట్టుగానే మొదటి ఎన్నికతో 4 దఫాలు సాధారణ ఎన్నికలన్నీ కూడా ఒకే ఎన్నికగా జరిగాయి. 1952, 57, 62, 67. ఎందుకు మారింది? 1972లో ఇందిరాగాంధీ గారు 1 సంవత్సరం ముందుగా పార్లమెంటును రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళారు. ఆనాడు పార్లమెంటు ముందస్తు ఎన్నికలు వచ్చాయి కాబట్టి గాడి తప్పేసింది. తర్వాత రాష్ట్రపతి పరిపాలన 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసి, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎందుకంటే బీజేపీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన పెట్టారు? ఎక్కడెక్కడ పెట్టారు తెలియదా? అంటే రాజ్యాంగాన్ని 356ను దుర్వినియోగం చేసుకొని 1959లో మొదట ప్రారంభమైన ఈ దుర్వినియోగం అనేటువంటిది అనేక రాష్ట్రాలలో రాష్ట్రపతి పరిపాలన పెట్టారు. ఎన్నికలు వేరువేరుగా అయిపోయినాయి. అలాగే వాజ్పేయి గారు 13 రోజులకే ప్రధానమంత్రిగా రాజీనామా చేశారు, మెజారిటీ రుజువు చేసుకోలేక ఎన్నికలు రావాల్సి వచ్చింది. ఇవాళ భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల జట్లో 7 సార్లు ముందస్తు ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్కి, 7 సార్లు. మరి ఒకసారి పార్లమెంటులో ప్రభుత్వం కూలిపోతే, సంఘీయ రాజకీయాల యుగంలో ఉన్నాం,
ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తుంటాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. వాజ్పేయి గారి ప్రభుత్వం లాగానే Yes. పార్లమెంట్ కు అంటే లోక్సభకి ఎన్నికలు వస్తాయి, వెంటనే రాష్ట్రాలకు అన్నిటికీ శాసనసభలు రద్దు చేసి ఎన్నికలకు పోగలరా? రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలిపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టవచ్చు, రాజ్యాంగం అనుమతిస్తుంది, కానీ కేంద్రంలో అనుమతించదే. మరి ఏం చేస్తారు అప్పుడు? ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన ఇది. ఎందుకు దారి తప్పిందో ముందు పాఠాలు నేర్చుకోమా. 67 వరకు కలిసి ఉన్నటువంటి ఎన్నికలు ఈ రోజు ఎందుకు లేవు? ఆంధ్రప్రదేశ్ లో కలిసే ఉన్నాయి, తెలంగాణలో 6 మాసాల ముందుగా ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? కేసీఆర్ గారు శాసనసభను రద్దు చేసి ముందు ఎన్నికలకు వెళ్ళారు. అలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కసారి వాళ్ళకు సానుకూలత కోసం, లబ్ధి పొందడం కోసం శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతుంటారు. మరి వాటిని ఎలా పరిష్కరిస్తారు మీరు? వాళ్ళ హక్కుని ఏ విధంగా హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇలా అనేక సమస్యలు, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలని నాణ్యమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుకోవడంలో ఈ ఒకే ఎన్నిక అనేటువంటిది పరిష్కారమా? పరిష్కారం అంటున్నాను నేను. మరి రామాకే ఎన్నికల విధానాల గురించి ఎందుకు ఆలోచించరు? అది కూడా ఇంద్రజిత్ గుప్తా గారు ఒక కమిటీ, గత హోమ్ మినిస్టర్, ఆయన ఒక కమిటీ వేస్తే దానికి నాయకుడిగా డబ్బు ప్రభావాన్ని గురించి, ప్రభుత్వమే ఎన్నికల డబ్బు అభ్యర్థులను ఖర్చు పెట్టనీయకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని సంస్కరణ తీసుకురమ్మన్నారు. ఎన్నికల సంస్కరణ గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు ఆలోచించడం లేదు అంటే నిజాయితీ లేదు. నిజాయితీ లేదనేది రాజకీయ అవసరాల కోసం నినాదాలు ఇస్తారా? ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పన్నుల వ్యవస్థ, జిఎస్టీ తీసుకొచ్చారు, ధరలు తగ్గాయా పెరిగాయా? సామాన్యుడు వెన్ను విరిగిందా? వాడి మీద భారం తగ్గిందా లేదా అని చెప్పండి ముందు సమాధానం. రైట్. ఒకే దేశం ఒకే పన్నుల వ్యవస్థ అంటే ఏమైనా సామాన్యుడికి మేలు జరిగిందా? ఇక ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. ఎన్నికలు అభివృద్ధికి అవరోధం. ఈ రోజు రైతులు తమకు గిట్టుబాటు ధర లేదు, చట్టబద్ధం చేయండి అని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ప్రాణాలు అర్పించారు 700-800 మంది. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఆందోళన జరుగుతున్నది. దీనికి ఎన్నికలు అడ్డొచ్చాయా? చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను రైతులకు కల్పించడం ప్రభుత్వ ఆలోచన విధానం. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాలతో 33 మంది బలిదానంతో సంపాదించుకున్నది. దాన్ని ప్రైవేటీకరిస్తామంటారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదా? ప్రభుత్వానికి ధ్వంసం చేయడం కాదా? ఉపాధి అవకాశాలు పేదవాళ్ళకి, గిరిజనులు, దళితులకి రిజర్వేషన్లను కాలరాయడం కాదా? మరి అది ఎవరు? ఎన్నికల వల్ల వచ్చిందా ఇది? ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల రాజకీయ విధానాలు అభివృద్ధికి అవరోధంగా మారాయి. కానీ ఎన్నికలు పదే పదే జరగడం వల్ల కాదు. అసెంబ్లీకి వేరుగా, పార్లమెంట్ కు వేరుగా ఎన్నికలు జరిగినంత మాత్రాన అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదనేది ఆలోచించాలి. కన్క్లూసివ్ మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకేసారి ఎన్నికలు వద్దని కోరుకుంటున్నారా, కావాలని కోరుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో కలిసే జరుగుతున్నాయి, కలిసి ఉండే చోట కలిసి జరుగుతాయి. మళ్ళా రేపో ఇంకొక పార్టీ వస్తుంది, లేదా మోడీ గారికే కోపం వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టి రాష్ట్రపతి పరిపాలన పెడతారు, వేరుగా ఎన్నికలు వస్తాయి. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఇప్పుడు మోడీ గారు సమాధానం చెప్తారా? శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, రేపు ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే వస్తాయి, ప్రజల విశ్వాసం చేత ఎన్నుకోబడతాయి. గెలిచిన ప్రభుత్వాలను మనం విశ్వాసంలో తీసుకోవాలి. వాళ్ళు గతంలో ఎక్స్పీరియన్సెస్ ని మారుస్తారు. ఎప్పుడు ఓటర్స్ తీర్పిచ్చిన తర్వాతనే కదా ఓటర్స్ ఈ దేశంలో ఎప్పుడు ఒకే తీరుగా ఉంటామా? ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నారు, తర్వాత తెలంగాణలో సిపిఐ పార్టీ స్టాండ్ మార్చుకున్నది. కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతాయి. సిపిఎం అదే స్టాండ్ మీద ఉంది భాషా ప్రయుక్త రాష్ట్రాలని. మరి అదే స్టాండ్ కమ్యూనిస్టులు ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనా? ఇవాళ కమ్యూనిస్టులు అనేక రకమైనటువంటి అదే సిద్ధాంతాలని ఇప్పుడు ఎన్నికల పైన శ్రీనివాస్ గారు కూడా అదర్ సబ్జెక్ట్ రైతుల గురించి మాట్లాడారు. అనేక అభివృద్ధి నేను వేరే అంశాలు మాట్లాడలేదు, అభివృద్ధిని గురించి శ్రీనివాస్ గారు, నల్లధనం నియంత్రణ సాధ్యమవుతుందా? మేడం రోజా గారు, రాకేష్ గారు, రోజా గారు, ఒక అభిప్రాయం శ్రీనివాస్ గారు,
It's an not debate. this is not ఒక్క a నిమిషం ఆగండి రాకేష్ గారు. డిమాండేషన్ తో మేము లక్ష్మీనారాయణ గారు పేదరికం confrontation తగ్గిపోయిందని ఎట్లా ఆయన అడిగిన జరిగింది? దానికి లక్ష్మీనారాయణ మద్యపానం గురించి మాట్లాడారు, రైతుల గురించి సరే మాట్లాడారు. మీ ఇష్టం అండి, మీ నేను వ్యక్తిగత కమ్యూనిస్టుల యొక్క స్టాండ్ ని అడుగుతా ఉన్నాను. రోజా గారు ఒక్క ప్లీజ్ నిమిషం కంట్రోల్ చేస్తూ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. అంతే మీరు కీస్ మని సౌండ్ చేసి డిస్టర్బ్ ని నా వాయిస్ ని కొట్టేయాలని చూస్తున్నారు. మీ వాయిస్ ఈ రోజు నేను ఒకటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నాటర్నే చెప్పేటప్పుడు అందరూ వారు చెప్పండి. అడిగారు, Right. ఈ నాటర్నే లక్ష్మీనారాయణ కంప్లీట్ చేసిండు. మీరు వెలిపించిన అభిప్రాయాలలో మీ విభేదాలకు నేను ఇది చేస్తున్నా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. Right. యు లిసన్ మై స్టాండ్. మా Okay. పార్టీ ఏమనుకుంటుందో వినండి. Right. నేను ఏమంటున్నా అంటే మీ పార్టీ ఈ రోజు- ఏమనుకుంటుందో చెప్పండి దయచేసి. శ్రీనివాస్ గారు, నా రిక్వెస్ట్ ఏంటి Yeah. అంటే వ్యక్తిగతంగా ఒక్క మీరు ఎవరిని కూడా టార్గెట్ చేయకండి. వ్యక్తిగతంగా ఏం టార్గెట్ చేశాను చెప్పండి. రాకేష్ గారు మీరు మాట్లాడుతూ ఉంటే మీరు ఏ పార్టీ అని అడిగారు, లక్ష్మీనారాయణ గారిని మీరు వ్యతిరేకమా కాదా అని అడిగారు. ఆయన పాలసీలన్నీ రిజల్ట్ చెప్పారు. అడుగుతున్నాను మేడం. టెక్నికల్ గా మీరు ఒక నిమిషం, టెక్నికల్ గా నేను చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం అండి. ఎంతసేపు మాట్లాడిన అర్ధ గంటలో No, no, no. అసలు ఉండాలా That is- వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వారు చెప్పలేదు. అది ఇంతసేపు చెప్పింది అదే కదండి. టెక్నికల్ అయితే రావాలి కదా. ఒక్క నిమిషం అండి. టెక్నికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాకపోతే నేను ఎలాంటి ఉన్నది నేను అడిగిందేమని ఎవరి చేత కాలే? టెక్నికల్ గా వ్యక్తిగత ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు దయచేసి వినండి, దయచేసి వినండి ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఈ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనికి ఆర్టికల్ 356 ఈ దేశంలో 134 సార్లు యూజ్ చేసినారు. దాంట్లో అత్యధిక శాతం కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. దాంట్లో మేము అందరం బాధితులమే. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కేరళలో మొదటి బోని 356 ఆర్టికల్ ని ఉపయోగించి రద్దు చేసింది కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని, ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి బలి అయింది అనేక పార్టీలు. ఈ రోజు ప్రాంతీయ పార్టీలు అన్ని బలైనాయి. 134 సార్లు ఈ దేశంలో అత్యధికంగా కాంగ్రెసే 45-40 సార్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసింది. ఆ కూలదోసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్టీ రామారావుని కూలదోసింది. ఆనాడు పోరాటి మేము మళ్ళీ రెస్టోర్ చేసుకున్నాం. బొమ్మాయి కేసులో ఒక అడ్వకేట్లకు లేదా ఈ దేశంలోనే రాజకీయ నాయకులకు ఒక మంచి స్టాల్వర్డ్ జడ్జిమెంట్ బొమ్మాయి కేసు వచ్చిన తర్వాత కదా, సర్కారియా కమిషన్ తర్వాత కదా ఈ రోజు కొంత మేరకు ఆగింది ఆర్టికల్ 356 యూటిలైజేషన్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా తగ్గింది అటువంటి ఆర్టికల్ యూటిలైజేషన్. ఈ దేశంలోని ఈ అనర్థాలన్నిటికీ కారణం ఈ దేశంలోని అవినీతికి, ఎన్నికల కమిషన్ లో జరిగిన అవినీతికి. ఇందిరాగాంధీ ఎలక్షన్ జరిగినప్పుడు కదా ఆమె ఓటమి చెల్లదని కోర్టులు తీర్పిస్తే కదా ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చినారు. రైట్. ఇవన్నీ రుగ్మతలను రూపమాపడానికే కదా ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం. దీన్ని కూడా నేను చెప్పినాను, సిరీస్ ఆఫ్ ది వన్ ఎలక్షన్ వన్ నేషన్ గురించి మాట్లాడుతా ఉన్నాం. దాన్ని చర్చ చేయండి. రైట్, అదే కదా అడుగుతున్నాము శ్రీనివాస్ గారు. లీగల్ ఒక్క నిమిషం, లీగల్ అండ్ లాజిస్టికల్ హర్డల్స్ ఉన్నాయి కదా, వీటిని ఎలాగా మీరు ఓవర్కమ్ అవుతారని కదా అడుగుతున్నాం. ఆర్టికల్ 83, 85 స్టేట్ గవర్నమెంట్స్ కి ఎలక్షన్ నిర్వహించాలి, ఎంత కాలమానం ఉండాలి, 5 ఏళ్ల పరిమితి గురించి ఈ 2 ఆర్టికల్స్ మాట్లాడతాయి. కానీ 85 లో మళ్ళా గవర్నర్ దీన్ని డిజాల్వ్ చేసి గవర్నమెంట్ మళ్ళీ ఎన్నికలు తీసుకురావడానికి మళ్ళీ అక్కడే ఒక డిజాల్వ్ చేయొచ్చు అనే విధంగా ఆర్టికల్స్ పొందుపరిచినారు, గవర్నర్ రద్దు చేయొచ్చు అని. అదే రకంగా 172, 174 ఆర్టికల్స్ చెప్తా ఉంటాయి. ఈ దేశంలో ఎన్నికలు పార్లమెంట్ కి ఎన్ని కాల పరిమితి 5 ఏళ్ళు ఉండాలా 4 ఏళ్ళు ఉండాలా అక్కడే చెప్తుంది. మళ్ళీ అదే 174 రాష్ట్రపతి రూలు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి చెయ్యొచ్చు అని అంటది. డిజాల్వ్ అయినాక మళ్ళా ఎన్నికలు వస్తాయి. దీనికి సంశయాలను తీర్చడానికి ఒక మెకానిజం ఉంది మన దగ్గర. ఒక ఎంపీయో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎవరైనా ఆ దురదృష్టవశాత్తు చనిపోతే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఎంత కాలమానానికి వస్తుంది? రిమైనింగ్ పీరియడ్ కి వస్తుంది. ఇదే 5 ఏళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు రిమైనింగ్ పీరియడ్ కి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అనివార్య కారణాలలో రద్దు అయితే మళ్ళీ రిమైనింగ్ పీరియడ్ పెడతారు. ఇది నా ఆలోచన అడ్వకేట్ గా. కానీ రేపు విజ్ఞానులు, పార్లమెంట్ లో మేధావులు, దేశంలో మేధావులు, అనేక కమిషన్లు, కోవింద్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్ రిపోర్టు, ఇవాళ నీతి ఆయోగ సూచించిన విధానం, ఇవన్నీ కూడా రేపు చర్చలు చేస్తారు. మా లక్ష్మీనారాయణ లాంటి మేధస్సును కూడా అట్లా తీసుకుంటారు, కమ్యూనిస్టుల మేధస్సును కూడా అక్కడ వారి ప్రాతినిధ్యం చర్చలు చేస్తుంది. ఇంకా పెట్టినప్పుడు సలహాలు ఇవ్వండి. ఇది ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుందా, ఉంటే ఏమేం చేయాలి, ఉండకపోతే ఏమేం చేయాలి, ఇవి మాట్లాడుకుని ఆ తర్వాత కంక్లూజన్ కి వస్తాం. ఈ దేశంలో ప్రభుత్వాలు వారు వచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా వారిని ఎందుకైతే ఎన్నుకుంటారో వారి ఆలోచన తగ్గట్టు కాలమాన పరిస్థితులను బట్టి బెస్ట్ మోడల్స్ ఇన్ ద వరల్డ్ ఏవైనా ఉంటే అవి తీసుకుంటారు డెఫినెట్ గా. అది స్వీడనా, బెల్జియమా, సౌత్ ఆఫ్రికానా, ఫిలిప్పీన్సా, ఎక్కడ ఏ మోడల్, అమెరికాలో ఏ రకంగా ఉండే ఎన్నికలు, దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు పోతాం. కాలంలో బూజు పట్టిన సిద్ధాంతాలకు అట్లనే కాలమాన ప్రకారం పరిణామ క్రమంలో డార్విన్ సిద్ధాంతం ప్రకారంగానే మనం ముందుకు పోతాం. సైన్స్ కూడా ఇవాల్వ్ థియరీ అవుతా ఉంటది, మారుతా ఉంటాయి. ఇవాళ టెక్నాలజీ మారుతా ఉంది.
ఇవాళ సెల్ ఫోన్ కంప్యూటర్ తయారైనప్పుడు పెద్ద లారీ అంతా ఉండే, ఇవాళ కంప్యూటర్ చిన్న సెల్ ఫోన్ లో కూడా వస్తా ఉంది. రెవల్యూషన్. మారుతాం, definitely గా ఒక్క నిమిషం మారుతాం. ఒక్క నిమిషం అండి, రాకేష్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు, ఇప్పుడు రాజ్యాంగ సవరణలు అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇవన్నీ మార్పులు చేయడం అనేది ఈ పొలిటికల్ కాన్సెన్సస్ లేకుండా సాధ్యమయ్యే పని అంటారా? మేడం ఇక్కడ ప్రధానంగా ఒక అంశం అండి, మనం చర్చించుకునేటప్పుడు పార్లమెంట్లో చర్చ అంటే వాళ్ళు పెట్టిన బిల్లు సమగ్రంగా లేదని చెప్పేసి మళ్ళీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇప్పుడు వెళ్ళడం జరిగింది. అవును, దాని మీద అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, అంటే మొత్తం వాళ్ళ పార్టీ ఎంపీలను కూడా సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయారు. ఇక విమర్శలు అందామా, వాజ్పేయి గారు కూడా ఒక 6 months బిఫోర్ ఎలక్షన్లకు పోవడం జరిగింది ఈ దేశం. ఇందిరాగాంధీ గారు ఎట్లయితే 1971లో పోవడం జరిగిందో అట్లాగే 2004లో వాజ్పేయి గారు కూడా ఒక 6 months బిఫోర్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా మరి బిఫోర్ ఆఫ్టర్ తీసుకెళ్తారా, ఇదొక అంశం. రెండో అంశం, ఇందిరాగాంధీ గారు అంటే సరే ఓడిపోయినారు, వాళ్ళు అది కోర్టు పోయింది, ఎమర్జెన్సీ పెట్టింది, అదొక అంశం మేడం దేశంలో. అదే టైంలో నేను ఇంకొక అంశం కూడా ప్రస్తావిస్తున్నా. మొన్న రీసెంట్గా ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది ఒక కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 11 లక్షల ఓట్లు పోలైనాయని డిక్లేర్ చేసింది మేడం. డిక్లేర్ చేస్తే అక్కడ కౌంటింగ్ వచ్చేసరికి 12,50,000 ఓట్లు వచ్చినాయి మేడం కౌంటింగ్ లో. ఆ వచ్చిన ఓట్లలో 1,50,000 ఓట్లతోటి ఆ ఎంపీ అభ్యర్థి గెలిచిండు. అది ఎక్కడ అంటే వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి గారు గెలిచినటువంటి స్థానం అది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంటే అన్ని కమిషన్, ఏ కమిషన్ తీసుకున్నా కానీ దాంట్లో కంప్లీట్ గా అది ఏ విధంగా పోతుంది. పోయేటప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే ఈ ఎలక్షన్లు పెట్టేటప్పుడు ఆల్రెడీ ప్రజాస్వామ్యం కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యే దాంట్లో ఇప్పుడు ఫార్మర్స్ యొక్క ప్రైజెస్ గురించో, మద్దతు ధర గురించో, దానికి కేంద్రం ఇచ్చే కాంట్రిబ్యూషన్ గురించో కాకుండా నిరంతరం ఒక చర్చ జరగాలి దేశం. ఈ దేశంలో చర్చ ఏంది, మానవ వికాసం వైపు, అభివృద్ధి వైపు జరగకుండా నిరంతరం ఒక కాంట్రవర్సీ చర్చ నడుస్తూ ఉండాలని చెప్పేసి నడుస్తుంది తప్పితే ఇక్కడ ఈ జమిలీ ఎలక్షన్లతో ప్రజాస్వామ్యానికి ఒనగూరే లాభాలు ఏందో ఎక్కడ కూడా డిక్లేర్ చేయట్లేదు. నేను అందుకే ప్రైస్ ఫస్ట్ చెప్పాను, 5,000 కోట్లు అని చెప్పేసి ఏదైతే కోవిడ్ గారు ఇచ్చినటువంటి నివేదిక గురించి చెప్పాను. ఎందుకు చెప్పాను, 5,000 కోట్లు అయినప్పుడు మళ్ళీ మిషన్లు మంచిగా చేయడానికి కూడా ఇంకో 10,000 కోట్లు అయితే కదా అని చెప్పాను. అవి నిరంతరం వాడుతుంటేనే మన్నికలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అంశాలు ఏ విధంగా పోతున్నాయంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకుండా ఒక వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవిస్తూ 140 కోట్ల మంది ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పేసి ఆలోచన దొరుకుతుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక సూటి ప్రశ్న వేశారు, ఏదైతే డిమాండేషన్ ద్వారా మొత్తం నోట్ల రద్దు అనే ద్వారా దేశంలో ఉన్నటువంటి పేదరికం పోతుంది, టెర్రరిజం పోతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు పోయిందా అని ప్రశ్నించారు. జిఎస్టీ ద్వారా ధరలు ఏమైనా తగ్గినాయా, ఒక దేశం మొత్తంలో ఒకటే ట్యాక్స్. వాళ్ళు అడిగింది ఏంది, గతంలో మీరు ఏదైతే హామీ చెప్పారో అవి చెప్పారో అవి చెప్పిన ఈ దేశంలో ఎక్కడన్నా జరిగాయా అని ప్రశ్నించారు. అదే విధంగా ఈరోజు జమిలీ ఎలక్షన్ల ద్వారా ప్రజాస్వామ్యం మొత్తం పడవరిల్లుతుంది, లేకపోతే ప్రజాస్వామ్యం మొత్తం వికసిస్తుంది అని చెప్పేదానికి దానికి ఏమన్నా ఉదాహరణలో దానికి ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటేనే చెప్పాలి మనం. కాబట్టి నేనేమంటానంటే మనం మాట్లాడిన వాళ్ళం ఏ పార్టీ వాళ్ళం, ఇక్కడ వచ్చిన వాళ్ళం స్పష్టంగా ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక అనలిస్టు, ఒక నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న బీజేపీ పార్టీ నుంచి రావడం జరిగింది. ఈరోజు వ్యక్తులుగా వివిధ పార్టీలకు వెళ్ళొచ్చు, కానీ వెళ్ళినా కానీ మన అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం చెప్తున్నాం. అదే క్రమంలో నా సిద్ధాంతాన్ని నేను నమ్ముకున్నప్పుడు ఈ సిద్ధాంతం వైపు పోరాటం చేసేటప్పుడు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మనం ప్రజల దృష్టికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే అండి, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి నేను ఏమంటారంటే రోజా గారు దీంట్లో ఇప్పుడు ఏమంటారు అంటే కోవిద్ గారు ఏం సిఫారసు చేశారు, ఖర్చులు ఎక్కువ అయితేనే ఖర్చులు తగ్గొచ్చు, దీనివల్ల 1.5 to 1.5 జీడిపి పెరుగుతుంది అంటున్నారు. దీని బదులు మరి 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినా బాగుంటుంది. ఇంకా సింపుల్ థింగ్ చెప్పాలంటే టాస్ వేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ₹1 ఖర్చు కూడా లేకుండా పోతుంది. ఇంకా టాస్ వేసి ఎవరో గెలుపోవడం నిర్ణయిస్తారు కదా, అట్లా ఇచ్చినా కూడా ఒక్కోసారి ఎన్నికలు ఏమవుతుందంటే సిరిసమ్మ రోడ్లో వచ్చినప్పుడు ఓట్లు ఆటోమేటిక్ గా టాస్ కీలకమైపోతుంది. అంటే ఇంత రిజల్ట్ టాస్ కీలకమైపోతుంది, అట్లేస్తే ఇంకా తగ్గిపోతాయి కదా. మీరు ఒకటి గమనించండి చాలా స్పష్టంగా, ఈ దేశంలో ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఒకే విడతలు జరగలేదు. అంటే ఒక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒకే విడతలు జరగట్లేదు. ఒక 2-3 రాష్ట్రాల ఎన్నికలు, ఒక 50 అసెంబ్లీ స్థానాలు జరగనప్పుడు మరి దేశం మొత్తం మీద ఎలా జరుగుతాయి? వాళ్ళ కమిటీ రిపోర్ట్లు ఏముంది మేడం, ఇట్లా దీనికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్తున్నారు. ఏది బ్యాలెట్ యూనిట్లు కావచ్చు, కంట్రోల్ యూనిట్లు కావచ్చు, అదే విధంగా వివి ప్యాడ్స్ ఉంటాయి, ఇవన్నిటి కూడా 10,000 కోట్ల పైచులకు ఖర్చు అయితే అంటున్నారు.
ఓకే. ఆ మిషన్స్ కూడా 15 years గానే మళ్ళీ మార్చాలి. మరి దాంట్లో రిపేర్ ఉంటాయి, ట్యాంపరింగ్ ఉండొచ్చు, ప్యాంపరింగ్ ఉండొచ్చు, ఎన్నో జరుగుతున్నాయి. మరి అవి ఎంతవరకు నమ్మాలి? అదొక చర్చ మనం పెట్టాం గతంలో కూడా. Yes. మరి ఇట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. మరి ఇవన్నీ ఎలా చేయాలి మనం? అవన్నీ కూడా మరి ఎక్కడ కూడా దానికి పరిష్కారం చెప్పలేదు. ఇంకొకటి, జాతీయ పరమైన ఎన్నికలు జరిగినప్పుడు ఏమవుతుందంటే స్థానిక సమస్యలు అక్కడ ప్రాధాన్యత లేకుండా పోతాయి. ఇక్కడ తెలంగాణ ఒక అస్తిత్వం కోసం ఏర్పడే సమస్య ఇది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్క నిర్దిష్టమైన లక్ష్యంతో ఏర్పడ్డాయి కూడా ఉన్నాయి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. మరి అట్లాంటప్పుడు అక్కడ జాతీయ ప్రయోజనం ఉన్న వాటికి ఉపయోగం వస్తుంది. ఇలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీజేపీ జాతీయ పార్టీ ఉంది కాబట్టి జాతీయ పార్టీ ఉండాలి, ఈ దేశంలో ఒకటే జాతీయ పార్టీ ఉండాలి, ఇక వేరే ఏముండొద్దు. ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా మనం చూసాము, కాంగ్రెస్ పార్టీని కూడా ఏ విధంగా ముక్కలు చెక్కలు చేయాలి, ఏ విధంగా విడగొట్టాలని ఆలోచన తప్ప ఇక్కడ వాళ్ళ రాజకీయంగా ఆలోచించడం తప్ప ప్రజల గురించి ఏనాడు కూడా ఆలోచించట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఇక్కడ అభివృద్ధి గురించి ఆలోచించాలి, అదులు పెట్టి ఒకసారి ఎన్నికలు జరగాలి,